నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం. మిత్రులారా, మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా సిస్టమ్ అంటే మన బ్రతుకులలో మార్పు కోసం, బ్రతకడానికి మనం పని చేస్తా ఉన్నాం. బ్రతుకులలో ఒక కొత్త మార్పు వచ్చే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇందులో వర్క్ చాలా చాలా చిన్న పని ఫ్రెండ్స్. కేవలము జీవితకాలంలో ఒక్కసారి ప్రైమ్ మెంబర్షిప్ కనుక అయినట్లయితే, డీలర్షిప్ తీసుకున్నట్లయితే, దట్ ఈస్ 1770. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 1770 రూపాయలతోటి మనం ఏమీ చేయలేం. కానీ ఆ 1770 రూపాయలతో పాటు ఒక 2 గంటలు గనక మనం సమయం ఇన్వెస్ట్ చేయగలిగితే, అక్షరాల మిత్రులారా, ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానం ద్వారా మనము అక్షరాల 178 కోట్లు సాధించవచ్చు. ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. రెండు పనులు ఉన్నాయి. ఒకటి రెఫర్ అండ్ అర్న్, రెండోది హెల్ప్ అండ్ అర్న్. చాలా స్మాల్ వర్క్, చాలా స్మార్ట్ వర్క్. కానీ సమాజంలో ఏదైతే ఇంతకుముందు మనం గతంలో ఫేస్ చేశామో ఆ విషయాలు మనకు క్లారిటీ కావడానికి మాత్రమే ఫుల్ ప్రజెంటేషన్. కానీ పని చాలా చిన్నది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి అవన్నీ తెలుసుకునే కంటే ముందు మీరు ఓపెన్ మైండ్గా ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి ఉండండి. ఆ తర్వాత ఈ 1 అవర్ వేరే కాల్స్ ఏవి అటెండ్ చేయకుండా పేపరు పెన్ను తీసుకొని నోట్ చేయండి. ఆ తర్వాత నాకు మీకు తేడా ఏమీ లేదు ఫ్రెండ్స్. నేను మీకంటే కొద్దిగా మొదలొచ్చాను. నాకు ఏదైతే మంచి అనిపించిందో ఆ విషయాన్ని మాత్రం మీతోటి నేను షేర్ చేస్తా ఉన్నా. మిమ్మల్ని మోటివేట్ చేయడానికో, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో నేను రాలేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, 32 సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూడడం జరిగింది. ఇంత సిస్టమ్, ఇంత క్లారిటీగా నాకు ఎక్కడా కనిపించాల. ఒక 1770 రూపాయల చిన్న రిస్క్, ఒక చిన్న పెట్టుబడి ద్వారా, ఒక చిన్న ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా ఇంటి దగ్గర కూర్చొని గత సంవత్సరం అక్టోబర్ నుంచి నేను పనిచేస్తున్న ఫ్రెండ్స్, ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం. మన టీంలో గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్, జిఎస్టీ, అంటే మన టీంలో ఫెయిల్ అయినందుకు కుదరదు. కానీ ఫెయిల్ కావాలనుకుంటే మాత్రమే. ఎవరు కూడా కష్టాల జీవితం కావాలి, బాధల జీవితం ఉండాలి అని ఎవరు అనుకోరు ఫ్రెండ్స్. అందరూ కూడా హ్యాపీ లైఫ్ కావాలనుకుంటారు. సో మన సబ్జెక్టు అందరికీ సంబంధించింది. మనీ, డబ్బు అందరికీ కావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాము. కానీ పని ఒకటి చేస్తే సరిపోదు. పనితో పాటు పద్ధతి అనేది ఉండాలి. ఆ పద్ధతే డిసిప్లిన్ మిత్రులారా. ఆ పద్ధతే క్రమశిక్షణ. సో ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క పాయింట్ అన్నిటిని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి, తెలుసుకోవాలి. ఆ తర్వాత జీవితంలో మనము ఆచరించాలి ఫ్రెండ్స్. తెలవడం వేరు, ఆచరించడం వేరు. సో ఆ విధంగా అనతి కాలంలో మనము ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మీకు ఏదైనా అర్థం కానట్లయితే ఇప్పుడు పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత మీరు అక్కడ నోట్ చేయండి. ఏదైనా అర్థం కాని విషయం ఉంటే ప్రోగ్రాం చివరిలో మీకు నేను ఆ ఉన్నటువంటి మీ మనసులో వచ్చినటువంటి విషయం ఏదైతే ఉందో సబ్జెక్ట్లోనే క్లియర్ అయిపోతుంది. ఒకవేళ కాకపోయినప్పటికీ కూడా ఈరోజే చివరిలో మీకు క్లియర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఎవరైతే సీనియర్ పేరు బై మీ పేరు అనేది ఉంటుందో వాళ్ళ క్వశ్చన్స్కు మాత్రమే మేము ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు హెడ్ ఫోన్ పెట్టుకోండి. నేను మాట్లాడే ప్రతి విషయాన్ని కూడా, ప్రతి వాక్యాన్ని, ప్రతి పదాన్ని కూడా మీరు చాలా శ్రద్ధగా ఆలకించండి. మీ మొబైల్ను హారిజంటల్గా ఉంచండి, స్క్రీన్ షాట్స్ చేసుకోండి. ఆ తర్వాత మిత్రులారా, మీకు ఎవరైనా మీరు పిలిచిన వాళ్లకు సౌండ్ రాకపోతే
స్క్రీన్ టచ్ చేయమనండి. బాటంలో కాల్ వయా డివైస్ కానీ, కాల్ ఓవర్ ఇంటర్నెట్ కానీ ఉంటుంది. దాన్ని నొక్కమని చెప్పండి. ఫ్రెండ్స్, అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే జరిగింది. అది గుర్తించిన భారతదేశము 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ రావడమే కాదు, డైరెక్ట్ సెల్లింగ్లో ట్రెడిషనల్ మార్కెట్లో కూడా ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తున్న కంపెనీ మిత్రులారా. ఇది చాలా తెలుసుకోవలసినటువంటి విషయం. ఏం విప్లవం తీసుకొచ్చింది, ఏమి చైతన్యం తీసుకొస్తా ఉంది జనాలలో, ఇది అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ బేస్డ్, ట్రెడిషనల్ మార్కెట్లో దొరకనటువంటి ప్రోడక్ట్స్ డైరెక్ట్ సెల్లింగ్లో కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నారు, కొంతమంది హెల్త్ ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నారు, కొంతమంది అగ్రి ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్లో మొట్టమొదటిసారి ఒక సర్వీస్ సెక్టార్ టెక్నాలజీ యాప్. మన అవసరాల రీత్యా మనము స్విగ్గీ, జొమాటో, లేకపోతే మీరు గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, ఆ తర్వాత ఓబర్, ఓలా, ఈ విధంగా మన అవసరాల రీత్యా మనము టెక్నాలజీ యాప్స్ను డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం. అయితే ఫ్రెండ్స్, అక్కడ తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే, ప్రయాణం చేసేవాళ్ళు వేరే, తీసుకెళ్లేవాళ్ళు వేరే. అయితే ఇద్దరిని అనుసంధానం చేసినందుకు 10 to 20% మార్జిన్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. మనకు ఆ విషయం తెలియదు, మనకు ఓన్లీ సర్వీసెస్ వస్తుంది కదా అని చూస్తున్నాం. అయితే ఫ్రెండ్స్, అలాంటిదే ఇది ఒక డిజిటల్ సర్వీసెస్. నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేది గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేయాలి. అంటే ఒక ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్, ఎన్నో అద్భుతమైనటువంటి ఆదాయాలు ఇస్తున్నటువంటి యాప్. అయితే ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఫామ్. అంటే ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ 1 జనవరి 2017 లాంచ్ అయింది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న యాప్స్ అన్నీ కూడా B2C, అంటే వాళ్ళు మనను కస్టమర్గా చేస్తూ ఉన్నారు, వాళ్ళకు మనం ఒక ప్రోడక్ట్. కానీ దానికి భిన్నంగా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి B2B అనే విధానం ప్రవేశపెట్టింది నెక్స్ట్ మనీ. అయితే ఫ్రెండ్స్, B2Cలో మనం కస్టమర్ కాబట్టి మనకి ఎలాంటి ఆదాయ అవకాశాలు లేవు అక్కడ. కానీ B2Bలో చూసినట్లయితే ఒక గొప్ప ఆదాయ అవకాశం ఉంది. ఎలా సాధ్యం అవుతుంది? B2Cలో వచ్చే ప్రాఫిట్ అనేది వాళ్ళే తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ నెక్స్ట్ మనీలో B2Bలో 10% కంపెనీ మెయింటెనెన్స్ తీసుకొని 90% మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంది. అది వితౌట్ ఎనీ కండిషన్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అనుకున్నటువంటి గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, ఇవన్నీ కూడా B2C. ఈరోజు పేటిఎం 15 సంవత్సరాలు అవుతుంది. దాంట్లో అలీబాబా, చైనా కూడా పార్ట్నర్గా ఉంది. మిగతా B2Cలో వారన్ బఫెట్ గారు కూడా పార్ట్నర్గా, అంటే ఇన్వెస్టర్గా ఉన్నారు. అయితే మిత్రులారా, నెక్స్ట్ మనీలో మాత్రం ఇది జస్ట్ 3.5 years బేబీ. ఆ తర్వాత ఇందులో ఎవరు కూడా ఇన్వెస్టర్స్ లేరు ఫ్రెండ్స్. మనలాంటి వ్యక్తి, మనలాంటి వాళ్ళ కోసము స్టార్ట్ చేసిన సంస్థనే నెక్స్ట్ మనీ. సో మిత్రులారా, ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ని మీకు నేను దృష్టికి తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. అయితే నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఈరోజు భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి మిత్రులారా. అందులో ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్, 456 కూడా ప్రోడక్ట్ బేస్డ్. ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే అమెరికాలో 30 కోట్ల జనాభా ఉంది, 1800 కంపెనీలు ఉన్నాయి. కానీ భారతదేశంలో చూస్తే 140 కోట్ల జనాభా ఉన్నప్పటికీ 457 ఉన్నాయి. అంటే ఇంకా ఎన్నో కంపెనీలు వచ్చినప్పటికీ కూడా కావలసినటువంటి బిజినెస్ భారతదేశంలో ఉంది. కానీ విచిత్రకరమైన విషయం ఏంటంటే, ఒక్కరి దగ్గరనే 3-4 రకాల కాన్సెప్ట్లు ఉండడం.
అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళు ఏ ఒక్క కాన్సెప్ట్ కూడా కరెక్ట్ చేయరు అనమాట. వాళ్ళు ఒక సెట్ వర్కర్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, సెట్ వర్కర్స్కు నెట్ వర్కర్కు తేడా ఉంది. నెట్ వర్కర్కు ఇన్కమ్ వస్తుంది, సెట్ వర్కర్కు చెడ్డ పేరు వస్తుంది. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ కంపెనీలో ఎలాంటి పెట్టుబడి లేదు. మీన్స్ ఈరోజు చాలామంది భయపడతా ఉంటారు, ఏమవుతుందో ఏమో అని భయపడతా ఉంటారు. మిత్రులారా, ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, ఈ కంపెనీలో మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు. ప్రైమ్ మెంబర్ అయిన తర్వాత అతనికి మీరు ఏం చెప్తా ఉన్నారు, మీకు రోజు డబ్బులు వస్తాయో నెలకు డబ్బులు వస్తాయో, మీరు పని చేయకపోతే వస్తాయని చెప్పట్లేదు మనం. ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ మెంబర్షిప్. దిస్ ఈజ్ నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. సో మనం డే 1లోనే చెప్తున్నాము, ఇప్పటిదాకా ఎన్నో రిస్కులు తీసుకున్నాము, ఒక 1770 తోటి రోజు 2 గంటల టైం ఇవ్వండి, ఫినిష్. భయపడాల్సిన అవసరం లేదు. చాలా మందికి భయం లోపల చొచ్చుకుపోయింది. ఆ భయాన్ని తీసేయండి. ఆ తర్వాత 1770 వాళ్ళకు ప్రధానం అనుకుంటే అలాంటి వాళ్ళను దూరం పెట్టండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు, నేను చెప్పాల్సిన పాయింట్ అది. ఆ తర్వాత పెట్టుబడి లేనటువంటి ఇది వ్యాపారం. ఆ తర్వాత చూసినట్లయితే ఈరోజు ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ కొనాలి స్టార్ట్ చేయడానికి లేదు మిత్రులారా. వేరే కంపెనీలలో వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా ప్రోడక్ట్ కొనాలి. ఇక్కడ ఎలాంటి కొనాలనే రూలు లేదు. అన్నీ కూడా డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ అన్నమాట. మనం ఎలాంటి ప్రోడక్ట్స్ మోసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు మనకు. దాని తర్వాత ఫ్రెండ్స్, మనం ఏదైతే పని చేస్తూ ఉన్నామో ఆ పని తాలూకు రావాల్సిన ప్రతిఫలం ఏదైతే ఉందో, కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరక ముందు డబ్బులు ఇవ్వాలని నేను విన్నాను, కానీ చూడలేదు ఎక్కడ. అది నెక్స్ట్ మనీలోనే చూసిన, మన చెమట రాకముందే డబ్బులు ఇస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ. దానికి నిదర్శనమే ఈరోజు ఫాస్ట్ గ్రోతింగ్ మిత్రులారా. నేను 3వ తారీఖు అక్టోబర్ 2019 వచ్చాను, రాత్రి 8:55. ఆ రోజు ఏం పని చేయలే, మీటింగ్కి వెళ్ళిపోయా, తెల్లారి నుంచి వర్క్ స్టార్ట్ చేశాను. ఈరోజు 54,000 మంది దాటారు ఇంటి దగ్గర ఉండి మిత్రులారా. ఒకవేళ నేనే గొప్పోడిని అవుతే నేను చేసిన ప్రతి కంపెనీలో ఆ రిజల్ట్స్ వచ్చి ఉండాలి. రాలేదు ఫ్రెండ్స్. నా గొప్పతనం కాదు, సిస్టమ్ యొక్క గొప్పతనం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే ఒరిజినల్గా ఇంకా నెక్స్ట్ మనీ వ్యాపారం స్టార్ట్ కాలే, ఇంకా న్యూస్ రీల్లోనే ఉన్నాం మనం. ఈరోజు మీరు అనుకున్న 178 కోట్లు ఓన్లీ అది ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్. ఈరోజు ఎల్ఐసిలో ఏజెంట్ ఎలా పాలసీలు అమ్ముతా ఉన్నాడు, ఒక రియల్ ఎస్టేట్లో వెంచర్లో ప్లాట్లు ఎలా అమ్ముతా ఉన్నాడు ఏజెంటు, ఆ విధంగా మనము ఈ యాప్ను ప్రమోట్ చేస్తూ ఉన్నాం. ఆ యొక్క ఇన్కమే 178 కోట్లు. చాలా మందికి అర్థం కావట్లేదు, అనుమాన పడతా ఉన్నారు. ఇంకా ఒరిజినల్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఖర్చు పైన మనకు ఆదాయం ఉంది ఇక్కడ. అది ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ల లోపల. ఇక తర్వాత మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. రియల్ రిటైర్మెంట్ ఉంది ఇక్కడ, రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఇక్కడ. అవన్నీ కూడా చూద్దాం. ఇకపోతే మరి యాప్ నేను ఎవరికి చెప్పాలి అనేటటువంటిది కూడా మన లోపల సందేహాలు వస్తూ ఉంటాయి మిత్రులారా. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరైతే వస్తువులు వాడుకుంటా ఉన్నారో వాళ్ళకి ఇది చెప్పచ్చు. బస్సు ప్రయాణం చేసే వాళ్ళకు, ఫ్లైట్ ప్రయాణం చేసే వాళ్ళకు, ఇన్సూరెన్స్ చేసుకునే వాళ్ళకు చెప్పచ్చు మీరు. సమాజంలో వీళ్ళు వాళ్ళనేది లేదు ఫ్రెండ్స్. ఎవరికి డబ్బు పొదుపు అనేది అందరికి ఇష్టమే, డబ్బు సంపాదన అందరికి ఇష్టమే, కాబట్టి అందరికి ఇది చెప్పచ్చు. కానీ చెప్పేటప్పుడు మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనుసారంగానే రిజల్ట్స్ వస్తుంది మిత్రులారా. ఇది నేను చెప్పడం కాదు, న్యూటన్ 3వ సూత్రం ఉంది, వేర్ దేర్ ఇస్ ద యాక్షన్ దేర్ ఇస్ ద రియాక్షన్. దాని ప్రతి మనకు భయం ఉంది, దాని ప్రతి మనం నెగటివ్ ఉన్నాము, డెఫినెట్గా రిజల్ట్ రాదు ఫ్రెండ్స్. సో రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు వేరే ఏం పని చేయట్లేదు, దాని ప్రతి వాళ్ళు పాజిటివ్ అటిట్యూడ్ ఉంది, వాళ్ళకి రిజల్ట్ వస్తూ ఉంది. భయం లోపల నుంచి వెళ్ళిపోవాలి మిత్రులారా. ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తున్నారు అనుకుందాం. నేను వచ్చేసేసి మా సబ్బు వాడండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మీకు బలవంతంగా
నేను ప్రొడక్ట్ అంటగట్టాల్సిన అవసరము లేదు. మీరు మొహమాటానికి ప్రొడక్ట్ కొనవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరి అలవాట్లను మనం మార్చకుండా ఉన్న సత్యాన్ని గనక ప్రచారం చేయగలిగితే గ్యారెంటెడ్ కోటీశ్వర్లు మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మొత్తం టీం అంతా కూడా మనము ఆన్లైన్ ద్వారానే మేనేజ్ చేయొచ్చు. ఇకపోతే కంపెనీ యొక్క భవిష్యత్తు అయినప్పటికీ, పనిచేసే వాళ్ళ భవిష్యత్తు అయినప్పటికీ మీటింగ్స్ ట్రైనింగ్స్ పైన ఆధారపడుతుంది. అందుకే గతంలో మనము చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసేసి మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు ఇవన్నీ భరించినాం మనం. అయితే మిత్రులారా, ఈరోజు ఇక్కడ ఎక్స్పెండిచర్ జీరో. ఇది ఫస్ట్ గుడ్ న్యూస్ మిత్రులారా. ఈరోజు రాత్రి 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఎక్స్పెండిచర్ జీరో. కేవలము మేము చెప్పిన డైరెక్షన్స్ ఫాలో కండి. రిజల్ట్స్ మీకు అదే వస్తుంది. రిజల్ట్స్ కోసం మీరు పరిగెత్తకండి, డైరెక్షన్స్ను ఫాలో కావడానికి పరిగెత్తండి. ఆ తర్వాత మిత్రులారా, రిజల్ట్స్ మీ వెనుక పరిగెత్తుతుంది. ఆ తర్వాత జాబ్ సెక్యూరిటీ ఉంది ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. ఈరోజు ఈ కంపెనీలో లైవ్ ఎవిడెన్స్ కూడా ఉంది మిత్రులారా. అశోక్ సరస్వతి గారు, చిన్న టీం, క్యాన్సర్ మహమ్మారి చేత చనిపోవడం జరిగింది. అది బాధాకరమైన విషయమే ఆ కుటుంబానికి. కానీ ఈరోజు 1.5 నుంచి 2 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంది. దానికి కారణం ఏంటంటే మిత్రులారా, ఈ సిస్టంలో పీవీబీవీ కానీ, రైట్ లెఫ్ట్ కానీ, సీలింగ్ ట్రిమ్మింగ్ కానీ, ఫ్లషింగ్ కానీ, సూపర్ సీడింగ్ కానీ ఇలాంటి ఏ పదాలు ఇందులో లేవు. ఆ సిస్టమ్ తయారు చేసిన అభిషేక్ కుమార్ బర్మన్ గారి గొప్పతనం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రజెంట్ హ్యాపీ ఉంది, ఫ్యూచర్ వెరీ వెరీ హ్యాపీ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్లీ ఏమైనా జరిగినప్పటికీ కూడా మన ఫ్యామిలీకి కూడా ఒక గొప్ప విషయమే ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ షాట్ చేయండి. మీరు సీనియర్ కోసం ఆలోచన చేయకండి, కంపెనీ కోసం ఆలోచన చేయకండి, మీకోసం, మీ భార్య బిడ్డల కోసం ఆలోచన చేయండి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ప్రొఫైల్ అని రాసుకోండి. నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు కంపెనీ యొక్క రథసారథి. మిత్రులారా, ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ సంస్థ స్టార్ట్ చేసినప్పుడు ఈ సార్ ఏజ్ కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013. మీరు చెక్ చేసుకోవచ్చు గూగుల్లో. ఆ తర్వాత ఫ్రెండ్స్ 11 డిసెంబర్ 2017 ఐటీ కంపెనీగా మహారాష్ట్రలోని పుణే జిల్లాలో లాంచ్ అయింది. మొన్న 11 డిసెంబర్ 2020, 7 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో మనము ఎంటర్ అయ్యాం. మిత్రులారా, ఈ 8 సంవత్సరాల కంపెనీ ప్రయాణంలో ఎక్కడ కూడా మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో, విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం కూడా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చిన కంపెనీ. మీన్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ 2013 ఈ కంపెనీ వచ్చినప్పుడు మరి ఈ లెక్స్మన్ ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. అయితే ఫ్రెండ్స్, 2016లో భారతదేశంలో మర్చిపోలేని, మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో 2016లో ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. నెక్స్మనీ కంపెనీ తరఫు నుంచి, మీన్స్ నెక్జెన్ కంపెనీ నుంచి అభిషేక్ కుమార్ బర్మన్ గారు వెళ్ళారు. అయితే ఫ్రెండ్స్, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టారు, B2C. అయితే మిత్రులారా, అదే పని చేస్తూ వచ్చినటువంటి లాభాల్లో 10%, 90%, మెయింటెనెన్స్ కోసం 10%,
90% డిస్ట్రిబ్యూషన్ వితౌట్ ఎనీ కండిషన్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచన అక్కడ స్టార్ట్ అయిన కంపెనీ దినాభివృద్ధి చెందుతూ ఈ రోజు వరకు ఫార్ములా మార్చకుండా, నెట్వర్క్ మాఫియాను దగ్గరికి రానియకుండా ఈ కంపెనీ నడుస్తూ ఉంది మిత్రులారా. ఆ తర్వాత కంపెనీ యొక్క విజన్ చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఎక్కడ? ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఇవన్నీ కూడా ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈరోజు ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆ పని చేయలేం, కొంతకాలం వరకు మాత్రమే. అవి చేయడానికి ఆల్రెడీ గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే మన దగ్గర ఉంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. దాని తర్వాత చూసినట్లయితే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, నెక్స్ట్ప్రెన్యూర్ డెవలప్మెంట్. ఎంటర్ప్రెన్యూర్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ నెక్స్ట్ప్రెన్యూర్. మీన్స్ మిత్రులారా, దీంట్లో కూడా నెంబర్ 1 కావాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఓనర్గా కావాలి. ఇక్కడ ఎంప్లాయీస్ కాదు, కస్టమర్ కాదు, కంపెనీ యొక్క విజన్. ఆ తర్వాత చూసినట్లయితే ఈ కామర్స్. మిత్రులారా, గత సంవత్సరంలో 40% బిజినెస్ జరిగింది కరోనా కంటే ముందు. ఈరోజు కరోనా ప్రూవ్ చేసింది ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి సంశయం లేదు మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే B2B. ఫ్రెండ్స్, ఈ రోజు వరకు B2Bలో ఎవరు రాలేదు. వచ్చినప్పటికీ కూడా ఇది నెంబర్ 1 ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, B2Bలో నెంబర్ 1, ఈ కామర్స్లో నెంబర్ 1, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్లో నెంబర్ 1, ఓపెన్ వాలెట్లో ఆల్సో నెంబర్ 1 అయ్యేది ఉంది మిత్రులారా. డెవలపింగ్ యాప్ ఇది. అయితే కంపెనీ యొక్క మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. గవర్నమెంట్కు సపోర్ట్ చేస్తూ మనం పనిచేస్తూ ఉన్నాం ఇక్కడ. అయితే మిత్రులారా, ఈరోజు ఎవరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. 2016 కంటే ముందు భారతదేశంలో నష్టపోయినామంటే అర్థం ఉంది. గైడ్లైన్స్ లేవు. 2016 గైడ్లైన్స్ వచ్చినాయి మిత్రులారా. ఒకవేళ మనం నష్టపోయినామంటే అది స్వకృపరాధమే అవుతుంది తప్ప గవర్నమెంట్ది తప్పు కాదు. సో మిత్రులారా, కంపెనీ కనిపించగానే దూరిపోకండి, డబ్బులు వస్తాయనగానే గుడ్డిగా నమ్మకండి. ఎవరో ఏదో చిన్న అరేంజ్మెంట్స్ కోసం మీరు ఫేస్ వాల్యూని డ్యామేజ్ చేసుకోవద్దని ఈ భారతదేశంలో ఉన్న నా నెట్వర్క్ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే మిత్రులారా, నేను నెట్వర్క్ ప్రేమికుణ్ణి. 32 ఇయర్స్ నుంచి నెట్వర్కే నేను ఒక ఊపిరిగా బ్రతుకుతున్న వ్యక్తిని. సో మై డియర్ ఫ్రెండ్స్, నాలాంటి వాళ్ళు ఎంతో మంది కూడా నెట్వర్క్ మూలంగా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసిన మాట వాస్తవం. అయితే ఫ్రెండ్స్, 2019 తర్వాత 16 తర్వాత ఇక ఏ ఒక్క వ్యక్తి భారతదేశంలో నష్టపోవడానికి అవకాశం లేదు. ఆ తర్వాత చూసినట్లయితే ఫ్రెండ్స్, కంపెనీ నిజాయితీకి ఇంకొక నిదర్శనం. లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసే ఈ రోజుల్లో 2017 డిసెంబర్ 26 వరకు కూడా దాదాపు సంవత్సర కాలం లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది కంపెనీ. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో 277 సీరియల్ నెంబర్ మిత్రులారా. అంటే చూడండి, ఈరోజు మనం చేసే పని ఏదైతే ఉందో మనము చట్టబద్ధమైన పని చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ అనుసారంగా ప్రతి ఒక్క కంపెనీ కూడా ఫ్రీ సైన్అప్ ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలని రూల్స్ ఉంది మిత్రులారా. అయితే అందరూ కూడా ఫ్రీ అని చెప్తా ఉన్నారు. కానీ నెక్స్ట్ మనీకి దానికి ప్రధానమైనటువంటి తేడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ మనీ ప్రమోటర్స్ కాబట్టి. అయితే మిత్రులారా, వాళ్ళ దగ్గర సర్టెన్ టైం వరకు మాత్రమే యాప్ ఉంటుంది. మళ్ళీ మనం ఏదైనా కిట్ కొనకపోతే, ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోతా ఉంది. నెక్స్ట్ మనీలో ఒక్కసారి మీరు సైన్అప్ అయిపోతే మీరు ఎప్పుడైనా సరే 6 నెలలకు 6 సంవత్సరాలకు ఎప్పుడైనా వచ్చి మీరు యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇకపోతే మిత్రులారా, సైన్అప్ ఫ్రీ అయినటువంటి వ్యక్తికి భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విషయం. అతను డబ్బులు పొదుపు చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు మిత్రులారా. ఇది పార్ట్ 1లో ఉంటుంది. రేపు మార్నింగ్ 6:55కు ఎవ్వరు కూడా మిస్ కాకండి. బ్రహ్మాండమైనటువంటిది రేపు లైవ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. సేవింగ్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా మిత్రులారా, ఇలాంటి
రిపీటెడ్ పోర్టల్స్ ద్వారా డబ్బు పొదుపు చేసుకోవచ్చు, డబ్బు కూడా సంపాదించవచ్చు. రేపు మార్నింగ్ సెషన్లో చాలా క్లారిటీగా మీకు చెప్పడం జరుగుద్ది. అయితే మిత్రులారా, రెండో స్టెప్ వచ్చేసి అప్గ్రేడ్ ప్రైమ్ మెంబర్షిప్. అయితే మిత్రులారా, ఈ ప్రైమ్ మెంబర్షిప్ కూడా పరోక్షంగా ఇది కూడా మనకు ఫ్రీయే. అయితే ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్షిప్లో ఏమవుతుందంటే మనకు ఇంతకు ముందు ఆఫర్స్ అండ్ టైఅప్ యూజ్ అయ్యింది. ప్రైమ్ మెంబర్షిప్ వాళ్లకు రీఛార్జ్, షాపింగ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, మర్చెంట్, బిల్లింగ్, బుకింగ్ ఇవన్నీ యూజ్ చేసుకోవడానికి మనం ప్రైమ్ మెంబర్ అవుతున్నాం. కానీ ప్రైమ్ మెంబర్ కావాలని కంపల్సరీ లేదు మిత్రులారా. అయితే 1770 తోటి మనం ఏం చేయలేం కాబట్టి 1770 తోటి ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మనకి ఎలా బ్యాక్ అవుతుందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. కొన్ని సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి, అక్కడ కూడా అవి రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్, నిద్ర పోయినా కూడా డబ్బులు వచ్చే పద్ధతి ఇక్కడ ఉంది. ఆ తర్వాత ఒక సైన్అప్ చేయించినందుకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉంది, అంటే ₹50 సమానం మిత్రులారా. అయితే ఇవన్నీ పార్ట్ 2 సెషన్లో మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి, ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ ఎలా బ్యాక్ అయిపోతూ ఉంది. రీఛార్జ్ సెక్షన్లో మనకు 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2% రిటర్న్ వస్తుంది. బుకింగ్ సెక్షన్లో 2% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ షాపీలో చూస్తే అక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అవుతున్నాయి, క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే మిత్రులారా, నెక్స్ట్ షాపీ మాత్రం ఇక్కడ ఇన్వెస్టర్స్ లేరని ముందే చెప్పా. పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వచ్చేది ఉంది ఫ్రెండ్స్. ఇది తయారవుతా ఉంది. ఈరోజు ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ తోటి మీరు కంపేర్ చేసుకుంటే మన దగ్గరే తక్కువ ఉన్నాయి. ఆ తర్వాత ఇవన్నీ కూడా మనం పార్ట్ 2లో చూద్దాం. తర్వాత కంపెనీకి లాభం లేనప్పటికీ కూడా సర్వీస్ సెక్షన్స్ డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి మిత్రులారా. ఎందుకంటే రాబోయే రోజులలో వాళ్ళంతలో వాళ్ళే యాప్ డౌన్లోడ్ చేసుకునే విధంగా యాప్ను తీర్చిదిద్దబడతా ఉంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, నేను చెప్పాను మీకు కంపెనీ ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్గా మనం మొదట ప్రైమ్ మెంబర్షిప్ మనం ఒక యూజర్గా మనకు లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్ అవుతుంది. సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ మనకు వస్తూ ఉన్నాయి. ఆ 1500 రివార్డ్ పాయింట్స్ కూడా మనకు క్యాష్గా కన్వర్ట్ అయిపోతా ఉంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. ఆ తర్వాత ఈ ఒక గొప్ప వ్యాపారంలో మనం ఒక పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంది. 1770 తోటి మనం ఏం వ్యాపారం చేయలేమో ఇక్కడ చేయొచ్చు. మిత్రులారా, జీవితకాల సభ్యత్వం గవర్నమెంట్కు 18% GST, ₹270 గవర్నమెంట్కి ఇస్తా ఉన్నాం. కంపెనీకి 1500 ఇస్తా ఉన్నాం. ఈరోజు అమెజాన్ కూడా ప్రైమ్ మెంబర్షిప్ 990 తీసుకుంటుంది. అయితే ఫ్రెండ్స్, కేవలం ఇక్కడ మనం పనిచేసే విధానాన్ని చూసినట్లయితే ఎవరిని చేరమని చెప్పకూడదు. ఇది జనాలను చేర్పించే సిస్టమ్ కాదు, ఇది మనీ సర్కులేషన్ కాదు, ఇది డోర్ టు డోర్ తిరిగేది కాదు, ఇది ప్రోడక్ట్ అమ్మేది కాదు. కానీ మిత్రులారా, మీకు ఏదైతే లాభం జరిగిందో సేవింగ్స్, అది మీరు ప్రచారం చేయండి. సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా. డెఫినెట్గా వాళ్ళకు కూడా డబ్బు పొదుపు ఇష్టమే, అక్కడ అదే రెఫరల్ అవుతుంది. సో మిత్రులారా, మనం చేరమని చెప్తే చేరరు, చేరేది కాదు ఇది. నేను ఎందుకు చేరాలి అంటే మీకు డబ్బు పొదుపు అయింది కాబట్టి, అతనికి కూడా డబ్బు పొదుపు అవుతుంది కాబట్టి అదే చేరడం. జస్ట్ రివర్స్ చేయాలి అంతే పని మిత్రులారా. రెఫరల్ ప్రోగ్రామ్. ఆ తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, ఆటోమొబైల్. మీకు ముందే చెప్పా, పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలే, న్యూస్ రీల్లో ఉన్నాం మనం మిత్రులారా. సారీ. సో ఫ్రెండ్స్, రెఫర్ అండ్ అర్న్. ఇక్కడ ఎంత మందినైనా రెఫర్ చేయొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే రెఫర్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు, నేర్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అక్కడే ప్రాబ్లం వస్తుంది. సో మీరు కంపల్సరీగా ఒక 1 వీక్ అయినా సరే, ఒక 7 రోజులైనా సరే,
ఒక 16 క్లాసెస్ మీరు రెగ్యులర్గా అటెండ్ కాండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు సబ్జెక్టు వాట్ ఈజ్ వాట్ అనేది మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే మీకు తెలిసిందో దాంట్లో మెలకువలు ఎప్పుడైతే తెలుస్తుందో మీరు వర్క్ చేయడంలో ఈజీ అవుతుంది. ఎక్కడైనా మీరు చూడండి ఫ్రెండ్స్, డాక్టర్ చదువుకున్నాక హాస్పిటల్ పెడతాడు. లా చదువుకున్న తర్వాత అతను ప్రాక్టీస్ చేస్తాడు. నెక్స్ట్ మనీ కూడా అంతే, నెట్వర్క్ కూడా అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, రెఫర్ అండ్ అర్న్ రెండే పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ డబ్బులు కూడా మనము ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా తీసుకోవచ్చు. అడ్మిన్ ఛార్జెస్ మనకు 5%, 3.75 టీడీఎస్ మిత్రులారా. ఇక రెండో ప్రోగ్రామ్ హెల్ప్ అండ్ అర్న్. ఎవరికి హెల్ప్ చేస్తారు? హెల్ప్ కావాలన్న వాళ్ళకి హెల్ప్ చేయండి. అదే వెంకట్ సార్ చెప్పారు పదే పదే. హెల్ప్ చేయడానికి మనకు 10 మంది సీనియర్స్ పైన రెడీ ఉన్నారు, కానీ మీరు హెల్ప్ కావాలని అనుకున్నప్పుడు మాత్రమే. సో మై డియర్ ఫ్రెండ్స్, అది హెల్ప్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, 10 లెవెల్స్ వరకు 74%, 1110 రూపాయలు వెంటనే వస్తుంది. ప్రతిరోజు డబ్బులు వస్తున్నాయి, ప్రతి నిమిషానికి డబ్బులు వచ్చే విధానమే నెక్స్ట్ మనీ మిత్రులారా. ఆ తర్వాత మనం ఇక్కడ ఎంత మందినైనా అపాయింట్ చేయొచ్చు, రెఫర్ చేయొచ్చు. అయితే అందరికీ అర్థం కావడానికి, అందరూ చేయగలిగింది 5 అనే ఉద్దేశంతో ఈ చార్ట్ అనేది 5 పైన ప్రిపేర్ చేయడం జరిగింది. అంతే తప్ప 5 అనేది కంపల్సరీ కాదు. ఇది పిరమిడ్ స్కీమ్ కాదు మిత్రులారా. ఎవరు 5ను వాళ్ళు తెచ్చుకోవడము ఇది 1 గంటలో కూడా సాధ్యం కావచ్చు. ఎందుకంటే అందరికీ డబ్బు అవసరం ఉంది. 1770 రూపాయలు అందరూ కూడా ఇన్వెస్ట్ చేయగలుగుతారు, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోగలుగుతారు మిత్రులారా. ఒక్కటే రోజులో కూడా కంప్లీట్ అయిన ఆశ్చర్యపోలేం మనము. 178 కోట్ల ఆదాయం ఇక్కడ ఉంది. కానీ ఎన్నో విషయాలు మనకు తెలియనటువంటి అనుమానాలు ఉంటాయి కాబట్టి దానికి టైం పడుతుంది. అయితే మిత్రులారా, ఒకవేళ కనుక 178 కోట్లు మీకు సరిపోవు అనుకుంటే ఫ్రెండ్స్, ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి. అంటే 5×5 25 బదులు 6×6 36 చేయండి. 1000 కోట్లు అవుతుంది మిత్రులారా. సో అర్థం చేసుకోండి, ఇది ప్యూర్గా ప్రైమ్ మెంబర్షిప్ పైన జరుగుతున్నటువంటి వ్యాపారం. ఆ తర్వాత మనం చూసినట్లయితే జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. ఇట్ ఈస్ నాట్ ఏ డిపెండబుల్ కెరియర్, ఇట్ ఈస్ ప్యూర్లీ ఇండిపెండెంట్ కెరియర్. మీ జూనియరు అతని ఇన్కమ్ ఆపుకోవచ్చు, కానీ మీ ఇన్కమ్ ఆపేటటువంటి శక్తి అతనికి లేదు. మనము పని చేయకపోతే మన ఇన్కమ్ ఆగుతుంది మిత్రులారా. ఇకపోతే ఇంకొక ఇన్కమే మనకు రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ అందులో 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు ఇచ్చే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్ మిత్రులారా. దీనికి మంచి ఉదాహరణ జియో ఫోన్. జియో వాళ్ళ ఇన్కమ్ ఈరోజు 2,10,00,000 రూపాయలు. వాళ్ళు అది చేయడానికి, ఆ ఇన్కమ్ రావడానికి 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు. కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి జియో ఫోన్లు ఇచ్చారు, సిమ్ కార్డులు ఇచ్చారు, అవుట్ గోయింగ్ ఫ్రీగా ఇచ్చారు. మీకు తెలిసిన విషయమే ఇది. అయితే మిత్రులారా, మనం కూడా అదే పని చేస్తా ఉన్నాం. కానీ మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా డబ్బులు సంపాదించుకుంటూ 1,00,000 మంది టీం తయారు చేశాం. దీనికి సమయం పట్టొచ్చు మిత్రులారా, 2 years, 3 years, 5 years, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, ఈ 1,00,000 మంది వాళ్ళ ఇంట్లో 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. 200 రూపాయలు రీఛార్జ్, వాళ్ళ కుటుంబంలో 400 జరిగింది. 2% అంటే 8 రూపీస్, అందరికి కలిపితే 8 లక్షలు. ఆ 8 లక్షలు ఇచ్చేస్తూ 25% పక్కన పెట్టి అంటే 2 lakhsను 10 మందికి పంచినప్పుడు 20,000 రూపాయలు ఓన్లీ రీఛార్జ్ ఇన్కమ్ మిత్రులారా. ఇది సిస్టమ్ తయారు చేయడానికి కొంత సమయం పడుతుంది మనకు. ఒక్కసారి సిస్టమ్ తయారైపోయిన తర్వాత ఇక మీరు పని చేయాల్సిన అవసరం లేదు. ఈజీ చైర్ మీద కూర్చొని నిశ్చింతగా ఉండొచ్చు. ఎవరో ఎక్కడ రీఛార్జ్ చేసుకుంటా ఉంటారు, మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, దానికోసం మనము ఈరోజు 2 గంటల సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం. ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నాడంటే, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు కూడా కొంటా ఉంటారు కదా, మరి అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది కదా. ఇన్సూరెన్స్లో పైన కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా. అయితే వీటన్నిటిపైన లెవెల్ క్యాష్ బ్యాక్ కూడా పై వాళ్ళకు వస్తూ ఉంది, 10 లెవెల్స్. సో బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ ఇన్కమ్
ఒక 5 ఇయర్స్ ప్లాన్ తయారు చేసుకొని పనిచేసినట్లయితే ఈరోజు మన చేతిలో ఉంది మిత్రులారా. మన జీవితం మన చేతిలో ఉంది. జీవితాంతం కష్టపడదామా? జీవితంలో కొంతకాలం పనిచేసి జీవితాంతం సుఖపడదామా? 2 చాయిస్ మన దగ్గరనే ఉంది. ఎట్ సైడ్ అనే టర్న్ కావచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ డబ్బులన్నీ కూడా సర్వీసెస్‌లో వాడుకోవచ్చు. దీంట్లో టీడీఎస్ ఉండదు. దీంట్లో అడ్మిన్ చార్జెస్ కట్ కాదు. 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్‌కమ్ రాయల్టీ, ఆ రాయల్టీ సిల్వర్ రాయల్టీ. 5 మంది ప్రైమ్ మెంబర్స్ ఒక్క లెవెల్ కిందికి వస్తే 5 + 9 14 మంది అవుతే సిల్వర్ రాయల్టీ. మిత్రులారా, అన్‌లిమిటెడ్ డెప్త్ 1% అంటే 15 రూపీస్ నైట్ 12 గంటల తర్వాత వస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా, ఈ 5 మంది ఎవరైతే ఉన్నారో మీరు తెచ్చిన వాళ్ళు ఫ్రంట్ లైన్, ఆ 5 మందిని కనుక సిల్వర్ చేసినట్లయితే మీరు గోల్డ్ అయిపోతారు. గోల్డ్ అయినప్పుడు అన్‌లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్ 1%, మనకు 1%. చాలా క్లారిటీ ఉంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే బయట ఎక్కడైనా టార్గెట్ టఫ్ అవుతుంది, ఇక్కడ ఈజీ అవుతుంది. మీరు తెచ్చిన వాళ్ళే కాకుండా 10 లెవెల్స్‌లో ఎవరు గోల్డ్ అయినప్పటికీ 5 లెగ్గులలో 5 గోల్డ్ అవుతే మనం డైమండ్ అయిపోతాం. అన్‌లిమిటెడ్ డెప్త్ 3%, సేమ్ డిఫరెన్షియల్. మిత్రులారా, ఇప్పటి వరకు మాట్లాడిన రాయల్టీస్ అన్ని మన టీము. కానీ ఇప్పుడు చూడండి, క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కంపెనీకి వచ్చిన టర్నోవర్ 1% మిత్రులారా. మీరు అలర్ట్‌గా వినండి. చాలా శ్రద్ధగా వినండి. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్‌లో ఎక్కడ కూడా లేదు మిత్రులారా. క్రౌన్ డైమండ్ అనే పేరుంది. కానీ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. దిస్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ ద ప్లానెట్. మిత్రులారా, ఈరోజు 3 నెలలకు 9 లక్షల రూపాయలు వస్తా ఉన్నాయి. రోజుకు 10,000 రూపాయలు వస్తా ఉన్నాయి ఎవరైతే క్రౌన్ డైమండ్ అయ్యారు. సో మిత్రులారా, అది మన యొక్క లక్ష్యం. అక్కడి వరకు మనం వెళ్ళాలి. సో ఆ విధంగా 5 లెగ్గులలో 5 డైమండ్స్‌ని తయారు చేయాలి మనం. సో మిత్రులారా, మరి ఆ తర్వాత లీడర్‌షిప్ రాయల్టీ. మనము ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాం. ఆ 5 మందికి హెల్ప్ చేసినట్లయితే 5, 25 ఎక్స్ట్రా వాళ్ళకొచ్చిన ఇన్‌కమ్‌లో 10% వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత మనకు 30 రోజులలో చేసినట్లయితే గోవా ప్రోగ్రామ్ ఉంది. 5, 25. ఆ తర్వాత 3 నెలలు మిత్రులారా, 90 డేస్. 90 డేస్‌లో గనక ఈ 5 మందిని మనము దుబాయ్‌కి మీన్స్ మనం వాళ్ళని గోవాకు పంపిస్తే మనం దుబాయ్‌కి వెళ్ళే పరిస్థితి. ఆ తర్వాత తెలిసి తెలియక మిస్టేక్ చేస్తే అయ్యో నేను అప్పుడు అలా అనుకోలేదు, ఈ కంపెనీ చాలా మంచిదే, నేను లేట్ చేశానని బాధపడకూడదు. అందుకే మిత్రులారా, టైం లిమిట్ తీసేయడం జరిగింది. అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. చూడండి, 5, 25, 125, 625 ఎప్పుడు చేసినప్పటికీ మనకు విదేశీ పర్యటన ఉంది మిత్రులారా. కాబట్టి ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడమే మన బాధ్యత. ఎవరికైతే పాస్పోర్ట్ లేదో వాళ్ళని రెడీ చేసుకోమనండి. దాని తర్వాత కంపెనీ నుంచి ప్రతి ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 ప్రకారంగా ఎండ్ యూజర్ నష్టపోకూడదు. ఎండ్ యూజర్ అంటే పని చేయని వ్యక్తి. మిత్రులారా, మొట్టమొదటిసారి అలాంటి సిస్టమ్ నెక్స్ట్ మనీ ద్వారా వచ్చింది. దాని తర్వాత చూస్తే గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ ఆర్టీపీ ఉంది, అప్లైన్ హెల్ప్ ఉంది మిత్రులారా. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. విచిత్రం ఏంటంటే మనకు చెప్పరాకపోయినా కోటీశ్వర్లు కావచ్చు ఇక్కడ. చూడండి మిత్రులారా, రోజు నేను రాత్రి 9 గంటలకు మీకు ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నా. వేరే వేరే లాంగ్వేజెస్లో వేరే వేరే సీనియర్స్ మీకు చెప్తా ఉన్నారు. అర్థం చేసుకోండి, మనం బాగుపడతా ఉన్నాం. మన ఊరిని బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం. సో మిత్రులారా, ఉదయం టైం అప్లికేషన్ పైన మీకు ఇంకా క్లారిటీ కోసం ఎడ్యుకేషన్ సెషన్ ఉంది. సో ఈ విధంగా డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్తో పాటు 10 లెవెల్స్ పైన సీనియర్స్ ఉన్నారు, కంపెనీ ఉంది. అర్థం చేసుకోండి మిత్రులారా, ఇంతమంది సమిష్టి కృషి ఉన్న దగ్గర మనము డెవలప్ కాకపోతే ఒక్కరమే ప్రయత్నం చేసి డెవలప్ ఎలా అవుతామో అర్థం చేసుకోండి మిత్రులారా. ఆ తర్వాత ప్రతి ప్రైమ్ మెంబర్షిప్ ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. 16,731 రూపాయలు పొదుపు అవుతా ఉన్నాయి. మిత్రులారా, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాడాల్సిందే.
కాబట్టి పిల్లలకు సంవత్సరానికి ఒకసారి పిల్లల ఫీజులకో, పండక్కి బట్టలకో ఈ డబ్బులు పొదుపు ఉపయోగపడుతుంది. కానీ మిత్రులారా, మరి మీరు గనుక సైన్ అప్ చేసుకోకుండా ఈరోజు వచ్చినట్లయితే మీ సీనియర్ సహకారంతోటి సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. సైన్ అప్‌కి ఎలాంటి డాక్యుమెంట్స్ అక్కర్లేదు. సైన్ అప్ ఈజ్ ఫ్రీ. ముందే చెప్పా. ఆ తర్వాత మిత్రులారా, సైన్ అప్‌లో మీరు చేయాల్సిన జాగ్రత్త, తీసుకోవాల్సిన జాగ్రత్త, స్టెప్ 1లో మీ యొక్క పరిచయం చేసిన యూజర్ నేమ్ అతను మనకు రెఫరల్ అన్నమాట. అక్కడ ఇవ్వండి. పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేయండి. అక్కడ పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ కరెక్ట్‌గా ఉందా లేదా చూడండి. దాని తర్వాత ఫ్రెండ్స్, రెండో స్టెప్‌లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్‌లో మెయిల్ ఐడి, నాలుగో స్టెప్‌లో యూజర్ నేమ్, ఐదో స్టెప్‌లో మన యొక్క పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉంది, ఆ తర్వాత పాస్వర్డ్. మిత్రులారా, స్క్రీన్ షాట్ చేసుకోండి. సైన్ అప్ ఈజ్ వెరీ ఫ్రీ. ఆ తర్వాత వెరీ ఈజీ. మీ యొక్క అప్లైన్ ఎవరు ఉన్నారో అతని యొక్క సపోర్ట్ తీసుకోండి. దాని తర్వాత ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకు పాన్ కార్డ్ ఉండాలి. ఇది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ యొక్క రూల్స్ ప్రకారం. ఎందుకంటే మిత్రులారా, ట్యాక్స్ పేమెంట్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మనకు పాన్ నెంబర్ ఉండాలి. సో ఆ తర్వాత చూసినట్లయితే ప్రొఫైల్. ప్రొఫైల్లో మన యొక్క బ్లడ్ రిలేషన్ను మన చేతులతోటి యాడ్ చేసుకొని అప్డేట్ ప్రొఫైల్ చేసుకుంటాం. ఈ ప్రైమ్ మెంబర్షిప్ కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర డబ్బులు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. యాప్లో మనము వాలెట్ ఓపెన్ చేసి, ఆ వాలెట్ ఓపెన్ చేయగానే యాడ్ మనీ ఉంటుంది. యాడ్ మనీ నొక్కగానే మీకు అక్కడ 1770 అగుపిస్తుంది. వెంటనే మీకు గేట్వే ఓపెన్ అవుతుంది. గేట్వే ద్వారా మీకు డబ్బులు ఎక్కడున్నాయో, అంటే అది గూగుల్ పే ఉండొచ్చు, పేటిఎం ఉండొచ్చు, ఫోన్పే ఉండొచ్చు, మిత్రులారా ఆన్లైన్ అకౌంట్ ఉండొచ్చు, ఎక్కడి నుంచైనా నెక్స్ట్ మనీలోకి డబ్బులు తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత రైట్ సైడ్ ప్లస్ మార్క్ అప్గ్రేడ్ అనండి. డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేయండి జాగ్రత్తగా. చేసిన తర్వాత మిత్రులారా, అప్గ్రేడ్ నౌ అంటే థంబ్ మార్క్ వస్తుంది. ప్రమోషన్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. రోజుకు 2 గంటల ఎడ్యుకేషన్ బాధ్యత మీరు తీసుకోండి. ఈ 2 చేసినందుకు కోటీశ్వర్లు కావడం తథ్యం మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఏదైతే ఉందో బ్రహ్మాండమైనటువంటిదని చెప్పేసేసి మనకు భారత ప్రభుత్వం 2016లో గుర్తించింది. అయితే మిత్రులారా, మరి అలాంటి కంపెనీలో మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్ టీం అనేది, అతని యొక్క జూనియరే సుభాష్ సార్, అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా సార్. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానంటే సార్ నాకు నేర్పించారు. ఈ పీపీటీ తయారు చేసింది కూడా సారే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక గొప్ప సీనియర్స్ యొక్క సహకారం మనకుంది. కాబట్టి మిత్రులారా, ఇంతవరకు మనం పని చేసినప్పటికీ మనం సక్సెస్ కాకపోవడానికి సరైన కంపెనీ దొరక్క, సరైన సీనియర్స్ దొరక్క మనం ఇబ్బందులు ఫేస్ చేశాం. కానీ ఇప్పుడు త్రివేణి సంగమం అనేది ఏర్పడింది. ఒక మంచి కంపెనీ, మంచి సీనియర్సు, మనం ఎలాగూ మంచి వాళ్ళమే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఈ యొక్క ప్రోగ్రాం మీరు ఆలకించినందుకు, మీ విలువైనటువంటి సమయం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. మీకు ఇప్పటివరకు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో, నేను ముందే చెప్పాను మీకు, నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి రాలేదు, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి రాలేదు మిత్రులారా. నేను మీలాంటి వ్యక్తినే. నేను నెట్వర్క్ ప్రేమికుణ్ణి. కాబట్టి మిత్రులారా, నాకు ఏది చేశాను, ఏమి జరిగింది మీ దృష్టికి లైవ్లో ఇప్పుడు తెస్తా ఉన్నా. మీరు ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మీ డిమాండ్, ఇప్పటివరకు మీరు ఎన్నో మీటింగ్స్ వెళ్ళి ఉండొచ్చు, కానీ ఇలాంటి మీటింగ్ అనేది మీకు కనిపించదు ఫ్రెండ్స్. లైవ్లో చూడండి ఫ్రెండ్స్. 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55:24 ఫ్రెండ్స్. మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను అదే రోజు ప్రైమ్ మెంబర్ అయ్యానా కాలేదా చూడండి ఫ్రెండ్స్. రివార్డ్ పాయింట్స్ మీకు చెప్పా, నేను సైన్ అప్ చేసుకున్నప్పుడు 50, చేయించినప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పా. చూడండి ఫ్రెండ్స్, 50 రివార్డ్ పాయింట్స్, 1500 రివార్డ్ పాయింట్స్. అంటే 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019. ఆ తర్వాత 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు కూడా నేను చేస్తూనే ఉన్నా. చూడండి, 4, 5, 6 ఈ రోజు వరకు 3941 రివార్డ్ పాయింట్స్. నాకేం టెన్షన్ లేదు, ఎందుకంటే రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు. నేను ఒక యూజర్ను కాదు, నేను ఒక అర్నర్ను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ యూజరు అర్నరు కావచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే ఫ్రెండ్స్, మరి దాని పర్యావసానం నేను ఇంటి దగ్గర ఉండి నేను డబ్బులు ఎలా సంపాదించుకున్నా.
ఈ రోజు వరకు నాకు ఎన్ని డబ్బులు వచ్చినాయి మీకు చెప్పినా కదా ఫ్రెండ్స్. ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు, ఇది ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్. అక్షరాల చూడండి మిత్రులారా, 4,74,058 రూపాయలు. మిత్రులారా చూడండి ఎంత క్లారిటీ ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే యావరేజ్ ఒక 3 నెలల ఇన్కమ్ మనం చూద్దాం మిత్రులారా. చూడండి ఫ్రెండ్స్, ఒక 3 మంత్స్ ఇన్కమ్ 1,29,000 అంటే ఫ్రెండ్స్ 43,000 రూపాయలు. 43,000 రూపాయలు రోజుకు 2 గంటలు. ఎక్స్పెండిచర్ ఏం లేదు మిత్రులారా, డోర్ టు డోర్ తిరగాల్సిన అవసరం లేదు, మోకాళ్ళ చిప్పలు అరగొట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ మొదటి 90 రోజులు అనేది ఏదైతే ఉందో అది చాలా కీలకమైనటువంటి టైం. ఫస్ట్ 90 డేస్ చూడండి ఫ్రెండ్స్, అది కూడా మీకు చూపిస్తా ఉన్నా. ఇక్కడ మీకు ఫస్ట్ అక్టోబర్ నుంచి మిత్రులారా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కనుక చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో నా ఇన్కమ్ ఓన్లీ 3 నెలల ఇన్కమ్, సారీ ఫ్రెండ్స్ 3 నెలల ఇన్కమ్ 8,700 రూపాయలు. ఇప్పుడు 3 నెలల ఇన్కమ్ మీరే చూశారు, 1,29,000 రూపాయలు. ఇది ఎలా సాధ్యమైంది మిత్రులారా? మీ సమయం ఎక్కడ వేస్ట్ అవుతుంది, మీరు ఎక్కడ బిజీగా ఉన్నారు, ఎవరిని కోటీశ్వర్లు చేయడానికి బిజీగా ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా ఫ్రెండ్స్, కొంతకాలం పనిచేద్దాం, జీవితాంతం సుఖపడదాం. ఇకపోతే ఇంకోటి చెప్పాము, 5 ఇయర్స్ టార్గెట్ తీసుకొని పనిచేసినట్లయితే ఇక ఆ తర్వాత ఏ పని చేయాల్సిన అవసరం లేదు, మీరు ఈజీ చైర్ మీద ఎంజాయ్ చేయొచ్చు, మీకు నిద్రపోతున్న డబ్బులు వస్తూ ఉంటాయని మీకు చెప్పా. చూడండి ఫ్రెండ్స్, దానికి ఆనవాలే ఈ ఇన్కమ్. ఇప్పుడు 9:52 మీ ఎంబడే ఉన్నా, 9:35 మీ ఎంబడే ఉన్నా, 9:30 మీ ఎంబడే ఉన్నా, 9:18, 8:42 మిత్రులారా చూడండి, ఇవన్నీ దినమంతా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. అయితే టీం తయారు చేయడానికి కొంత టైం పడుతుంది. మీకు చెప్పా నేను ఒక 5 ఇయర్స్ ప్లాన్ చేసుకున్న ఫ్రెండ్స్. 5 ఇయర్స్ లోపల 178 కోట్లు నేను తీసుకుంటా ఉన్నా, మీకు నేను ఇప్పిస్తానని చెప్తా ఉన్నా. కలిసి మనం పనిచేద్దాం మిత్రులారా. ఈ రోజు నా టీం పైన చూడండి 54,343 మంది. మీకు చెప్పా కదా, నేను గొప్పోడిని అయితే ఎక్కడైనా ఈ రిజల్ట్ రాలే కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు చెప్పా నేను ఫ్రంట్ లైన్లో 5 మందిని చేసి ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క వ్యక్తి వచ్చినప్పటికీ సిల్వర్ రాయల్టీ అవుతుందని. చూడండి ఫ్రెండ్స్, నేను సిల్వర్ రాయల్టీ అయ్యా. 5 తర్వాత 25 చేసినట్లయితే, 5 మంది ద్వారా 25 చేసినట్లయితే మనకు లీడర్షిప్ రాయల్టీ నేను అయ్యాను. నేను కూడా ప్రయాణంలో ఉన్న ఫ్రెండ్స్. ఇంకా గోల్డ్ కావాలి, డైమండ్ కావాలి, క్రౌన్ డైమండ్ కావాలి. అయితే ఫ్రెండ్స్ 178 కోట్లు అనేది మెయిన్ టార్గెట్. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 5 సంవత్సరాలు అంటే మనకు 60 నెలలు. 60 నెలలు అంటే ఒక్కొక్క లెవెల్ మిత్రులారా మీకు 6 నెలలు. 5 బదులు 18 కంప్లీట్ అయిపోయింది, 25 బదులు 61 కంప్లీట్ అయిపోయింది, 125 బదులు 149 అయిపోయింది. 5-25 కావాలనే రూల్ లేదు ఫ్రెండ్స్, ఎంతమంది వస్తే అంత. పిరమిడ్ స్కీమ్ కాదు ఇది. ఆ తర్వాత 625లో కూడా 308 మంది అయిపోయారు మిత్రులారా. 6 నెలలు, 12 నెలలు, 18 నెలలు. చూడండి ఫ్రెండ్స్, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఫాస్ట్ రిజల్ట్ అంటే టైం కాంపౌండింగ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంత ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ ఉంది. 1,770 రూపాయలు రోజుకు 2 గంటలు. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి మిత్రులారా. ఈరోజు ఈ యొక్క ప్రజెంటేషన్, ఆ తర్వాత మీకు లైవ్ నా యొక్క ఎవిడెన్స్ మీకు చూపించడం జరిగింది మిత్రులారా. ఈరోజు జరిగిన సెషన్ పైన మీకు ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. డిసిప్లిన్డ్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో మీకు వెంకట్ సార్ సహకరిస్తారు. మీరు హ్యాండ్ రైజ్ చేసి మీకు ఏదైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు మిత్రులారా. ఫ్రెండ్స్, ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే, ఏదైనా క్లారిఫికేషన్ కావాలనుకుంటే స్క్రీన్లో చూడండి, డౌన్లో 5వ ఆప్షన్ మోర్ అని ఉంది. మోర్ మీద టచ్ చేస్తే అక్కడ రైజ్ హ్యాండ్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. రైజ్ హ్యాండ్ చేయొచ్చు. ఇప్పటి వరకు
ఉన్నటువంటి సబ్జెక్ట్లో మీకు ఏదైనా క్లారిఫికేషన్ కావాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీరు ఇక్కడ మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంటుంది సార్తో. ఓకే, ఎవరికి ఎటువంటి శరణ్య గారి అండర్లో వినీతా సురేష్ గారు, నేను అన్మ్యూట్ చేశాను సార్. మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, ఊరి పేరు చెప్పి సార్తో మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ చెప్పండి. నేను శరణ్య గారి అండర్లో వినీత సురేష్ మాట్లాడుతున్నాను. ఓకే, దీంట్లో మనం నెక్స్ట్ స్టైల్ అని ఉంది కదా, వస్తుందని చెప్పారు. తర్వాత ఫ్యూచర్లో వచ్చేవన్నీ కూడా మినిమం బిజినెస్ వాల్యూమ్స్ ఉండాలి అన్నట్టు ఉంది కదా, అది ఇంకా ఇప్పుడప్పుడే కాదు, ఇప్పుడు ప్రజెంట్లో అయితే లేదు. అవును, అంతే కదా. ప్రజెంట్ లేదని కాదండి, ఇప్పుడు ఏదైతే వర్క్ జరుగుతుందో అది ఆటో ఫుల్ సిస్టమ్ తీసుకుంటుందండి ఆటోమేటిక్ గా. ఓకే ఓకే. ఇంకో డౌట్ అడగచ్చండి లేదా వేరే వాళ్ళకి ఇస్తాను? అడగండి సార్, అడగండి. ఓకే అండి. ఇంకోటి, మనం గూగుల్ పే నుంచి పే చేసినట్టుగానే దీంట్లో నుంచి వెళ్తాం కదా, అమెజాన్ పే చేసిన తర్వాత రూట్ మార్నింగ్ చెప్పారు, ఇట్ షుడ్ బి రూటెడ్ త్రూ నెక్స్ట్ మనీ యాప్ అని. వేరే డైరెక్ట్ గా చేయడానికి రాకపోతేనే ఇక్కడ వెళ్ళాలా, లేదా కంపల్సరీ దీంట్లో నుంచి వెళ్ళాలా? అంటే మనం ఎక్కడైతే అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ వేలోనే వెళ్తేనే మనకి అమౌంట్ వస్తుందండి. సో కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మనీ నుంచి మనకి అమౌంట్ రావాలి కాబట్టి త్రూ నెక్స్ట్ మనీ నుంచి వెళ్తేనే క్యాష్ బ్యాక్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ క్యాప్చర్ అవుతుందండి మనం నెక్స్ట్ మనీ నుంచి వచ్చామన్న సంగతి తెలుస్తుందండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క లైవ్ ప్రజెంటేషన్ కార్యక్రమం కంప్లీట్ చేసాం మిత్రులారా. తర్వాత రేపు మార్నింగ్ మనకు పార్ట్ 1 ఉంది, చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సమాజంలో ఎక్కడ లేనటువంటి సిస్టమ్ నెక్స్ట్ మనీలో ఉంది, అది మనకు తెలియాలి. సో రేపు మార్నింగ్ 6:55 కంపల్సరీగా మీరు అటెండ్ కాండి. డెఫినెట్గా స్టార్టింగ్లో కొద్దిగా మనకు అర్థమైనట్టు ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే సురేష్ గారు నిన్ననే మనకు, వినీతా సురేష్ గారు విజయవాడ వాస్తవ్యులు, నిన్ననే మనకు 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు, జస్ట్ ఇన్ 3 days. కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజన్స్ అనేది ఉంటాయి. సురేష్ గారు మీరు నిశ్చింతగా చేయండి, వేరే ఏమి ఆలోచన చేయకండి. నా అనుభవంతో చెప్తా ఉన్నా, 178 కోట్లు అనేది ఏదైతే చార్ట్ మీకు ఇప్పుడు చూపించిందో, దిస్ ఈజ్ ద ఫస్ట్ కంపెనీ. ఇప్పుడు చూడండి, 5.25 అయితే లీడర్షిప్ రాయల్టీ అవుతాము, అది ఎక్స్ట్రాగా వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది. కానీ మనమే 25 ద్వారానే రావాలని లేదు. మన ఒక్క జూనియర్ కూడా 25-30 చేసినా కూడా రెండో లెవెల్ పైన 30 రూపాయలు మనకు వచ్చే విధానం ఏదైతే ఉందో, ఈ చార్ట్ ఏదైతే ఉందో, ఆ చార్ట్ నా యొక్క 32 yearsలో నేను ఎక్కడా చూడలే. కాబట్టి దీని గురించి మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేయకపోవడం ఎంత ప్రమాదమో, ఎక్కువ ఆలోచన చేయడం కూడా అంతే ప్రమాదం. కాబట్టి పని వెనుక మనం వెళ్దాము. కంపెనీ డెఫినెట్గా కష్టపడే వాళ్ళు ఎంబడే ఉంటుంది, దాంట్లో ఎలాంటి సంశయం లేదు. ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు మన మధ్యలో పిల్లి శ్రీనివాస్ గారు తణుకు వాస్తవ్యులు. వాళ్ళు ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు. కాబట్టి వాళ్లకు నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యుల తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి సార్కు హార్దిక శుభాభివందనాలు. సార్ మీరు వెంటనే ఈరోజు హీరో ఆఫ్ ద డే, మీ అండర్లో 5 మందిని కూడా హీరో ఆఫ్ ద డే చేసినట్లయితే మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే, అంటే లీడర్షిప్ రాయల్టీ అచీవ్ కావాలని సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా, రాయల్ క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేసి 178 కోట్లు ప్లస్ అనేది మీరు మీ అకౌంట్లో చూడాలని, అలాంటి శక్తియుక్తుల భగవంతుడు మీకు ప్రసాదించాలని పిల్లి శ్రీనివాసరావు గారిని నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఒకవేళ మీరు మీటింగ్లో ఉన్నట్లయితే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మీ ఎక్స్పీరియన్స్ను మన కుటుంబ సభ్యులతోటి షేర్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి అన్మ్యూట్ చేయండి అక్కడ. సార్ అన్మ్యూట్ చేశాను సార్. మీ దగ్గర శ్రీను గారు, మీ దగ్గర సార్ మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరి పేరు చెప్పి మాట్లాడండి సార్. నా పేరు వచ్చి పిల్లి శ్రీనివాసరావు సార్. మా సీనియర్ పేరు వచ్చి ఆకుల ప్రసాద్ గారు.
ఆ పైన వచ్చి సందీప్ సార్. ఊరి పేరు చెప్పండి సార్. మండపేట అండి. మాదైతే తొనకండి. శ్రీనివాసరావు అనేది నేను తొనకండి. ఓకే సార్. నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే అండి, ఫ్రీ సైన్ అప్ లో కూడా 50 పాయింట్లు డిస్కౌంట్ పాయింట్లు ఇవ్వడం, రివార్డ్ పాయింట్స్ నాకు చాలా బాగా నచ్చింది సార్. నేను ఇన్ని కంపెనీలు చేశాను కానీ సార్, దేంట్లోనూ కూడా ఇలాంటి ఇన్కమ్ లేదు సార్. కరెక్ట్. నాకు అది బాగా నచ్చి, నాకు వాళ్ళు ప్రసాద్ గారు చెప్పగానే ప్రైమర్షిప్ పొందడం జరిగింది సార్. కరెక్ట్. సారీ సార్ గారు కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన రియల్గా మన కష్టార్జితాన్ని గుర్తించిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. నాకు కూడా అదే పాయింట్ నచ్చింది. నేను మీటింగ్లో కూడా చెప్తాను ఎప్పుడు. ఫ్రీ సైన్ అప్ లో కూడా మనకు 50 రివార్డ్ పాయింట్లు అంటే 50 రూపాయలు ఇచ్చింది మనకు. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్, వెల్కమ్, కంగ్రాచులేషన్స్. మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే అయి మళ్ళీ ముందుకు రావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ సార్. కాబట్టి రేపు మార్నింగ్ మళ్ళీ మనం లైవ్ ఎడ్యుకేషన్ లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి మిత్రులారా.